బ్రదరు గాలి వెంకటేశ్వర గారు ఎందుకు నవ్వారో నాకు అర్థమైంది. ఏంటంటే ఇక్కడ రాజధాని లేదని ఎవరన్నారు? అసలు రాజధాని ఉంది. గతంలో 10 ఏళ్లకి హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ కాదు అని ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయి కరకట్టకు పారిపోయి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది. ఆ రాజధాని అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. రాజధాని లేదు అంటానికి ఎవరు? రాజధాని ఉంది. రాజధాని మీద రాజకీయం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రాజధాని పేరుతోటి సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయం జరుపుకుంటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ పరంగా ముందుకెళ్తా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఏది కొత్తగా గెజిట్ అనేది ఒక రాజకీయంగా కూటమి వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తున్న అంశమే కానీ వైఎస్ఆర్సీపీకి దాని మీద ఏ విధమైన ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే రాజధానిని మేము నమ్ముతాం. రాజధాని ఉంది, రాజధాని అనేది ఉంటుంది. అయితే ఇక్కడ గెజిట్ అనేది కాన్స్టిట్యూషనల్ మెథడ్. అదేమి ఆయన బీజేపీ వాళ్ళకేమో అమరావతి ఇష్టం, కానీ కాన్స్టిట్యూషనల్ గా వాళ్ళు గెజిట్ ఇచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏది ఇస్తే అదే. సుప్రీంకోర్టుకి మా ముఖ్యమంత్రి గారు గతంలో మా ముఖ్యమంత్రి గారు వేరే నిర్ణయం వెళితే మేము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. అదేవిధంగా రేపు అవసరమైతే రేపు మళ్ళీ వాళ్ళు ఇదే విషయం చెప్తారు. అంతేగాని గజెట్ వీటి వల్ల అయ్యేదేం లేదండి. కావాల్సింది ఏంటంటే చిత్తశుద్ధి కావాలి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తనకు ఇచ్చినటువంటి కాలంలో నిజమైనటువంటి కన్స్ట్రక్షన్ కానీ చేసి ఉన్నట్లయితే రాజధానికి అసలు సమస్యలే లేవు. సమస్యకు కారకులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు పరిష్కారం చేసుకోవాలి దాన్ని. సమస్యకు కారకులు వాళ్ళు. ఎందుకంటున్నానంటే ఈ మాట నేను చిత్తశుద్ధి అనే మాటను ఎందుకు వాడానంటే, పోలవరం తీసుకోండి, అనుమతులు వచ్చినా రాకపోయినా అనుమతులు రాకుండానే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 152 కిలోమీటర్ల దూరం కాలువలు తవ్వేశారు. అది 1.5 సంవత్సరాల కాలంలో. ఇక్కడ అమరావతి అనే నిర్ణయం తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల పైగా అధికారంలో ఉండి ఆయన చేసింది శూన్యం. తాత్కాలిక భవనాలు కేంద్రం ఒక 2,500 కోట్లు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ డబ్బులన్నీ కూడా శాశ్వత భవనాల వైపు కానీ లేదా సరైనటువంటి నిర్మాణం వైపు కానీ వెళ్లనందువల్ల ఈ సమస్యలన్నీ వచ్చినాయి. చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు చేసే పనులు ఒక రకంగా ఉంటాయి, చిత్తశుద్ధి లేని వాళ్ళు చేసే ఎలా ఉంటాయంటే 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి కాలంలో విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ని పూర్తి చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు. అది వాస్తవ పరిస్థితి. ఇప్పుడు అయినా కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి ఆ ప్రాంతవాసిగా మేము కట్టుబడి ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే అభివృద్ధి మీద ఆశతోటి ఇప్పుడు తొలి విడత భూములు ఇచ్చారండి 33,000 మంది రైతులు. తర్వాత ప్రభుత్వ భూములతో కలుపుకొని 54,000 ఎకరాలు అయింది. 54,000 ఎకరాలు ఉన్నప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని కడతామని చెప్పారు కదా. ఆ రోజు నేను చెప్పలేదే 33 ఈ భూమి అయితే మున్సిపాలిటీకి అయిపోద్దని. ఆ రోజేమి 2వ దశకి వెళ్తాం 3వ దశకి వెళ్తాం అని చెప్పేసి చెప్పలేదే. సరే, ఈ రోజున 33,000 ఎకరాలు సరిపోదు, మరి మరొక 50,000 ఎకరాలు కావాలని చెప్పేసి ముందుకెళ్తా ఉన్నప్పుడు మొదట భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి న్యాయం జరగాలి అని అడగటమే ప్రతిపక్షం చేసినటువంటి తప్పు. అయితే మా మీద నిందలు వేయదలుచుకుంటే వేసుకోండి, మాకేం సంబంధం లేదు. ఇక్కడ అభివృద్ధి కన్నా కూడా, ఎందుకంటే అండి నేను మీ డిబేట్కి రాబోయే ముందు ధరణికోటకు చెందినటువంటి ఆలపాటి నాగేశ్వరరావు నాకు మంచి మిత్రుడు, నాకన్నా 3 ఏళ్లు వయసులో పెద్ద ఆయన. అదేవిధంగా మరొక నర్సిరెడ్డి అనే అక్కడ స్థానికుడు. వీళ్ళిద్దరి దగ్గర నేను సమాచారం తీసుకున్నాను మీకున్నటువంటి ఇబ్బందులు ఏంటి అని.
వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇక్కడ గత 4-5 సంవత్సరాలుగా అసలు పంటలు ఏ విధంగా కూడా గిట్టుబాటుగా లేవండి. రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళేమో భూములు కోల్పోయి ఉన్నాం, కౌలు మీద ఆధారపడి ఉన్నాం. ఆ అడ్జాసెంట్ గ్రామాల వాళ్ళకేమో ఏ విధంగా అనుకూలంగా లేవు. ఇందాక కరెక్ట్గా చెప్పారు ఆయన, సుధాకర్ గారు అనుకుంటా, మా గ్రామాలు కూడా తీసుకోండి అని అన్నారు. తీసుకోండి అనేటటువంటి పరిస్థితి ఆలపాటి నాగేశ్వరరావు ఆయన నోటితో చెప్పాడు. ఆయన చెప్పిన 3 కారణాలు ప్రధానమైనవి చెప్పాడు ఆయన. ఈ ప్రాంతంలో పంటలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వాలను నేను నిందించట్లా, రైతు చెప్పిన మాటలు చెప్తున్నా, గిట్టుబాటు కావడం లేదు. ఇదే సందర్భంలో చిట్టడవులు ఉండేవి దగ్గరలో, ఆ చిట్టడవులన్నీ కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ చేయకపోవటం వల్ల ఇవే అడవులుగా మారిపోయినాయి. ఈ మారిపోవటం వల్ల అక్కడ ముళ్ళ పందులు చేరినాయి. వ్యవసాయం కష్టంగా ఉంది. పశువులు పాల ఉత్పత్తి మీద వచ్చేటటువంటి ఆదాయంతోనే బ్రతుకుతున్నాం. ఆ పశువులకి మాత్రం భూములు వదిలేసాం. పశువులకు వదిలేస్తే ఎకరాకు 5,000, 6,000 వస్తుంది. పెట్టుబడులు పెట్టి నష్టపోయే కన్నా కూడా మాకు ఇది చాలు